నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు అప్పటికప్పుడు టేస్టీగా చేసుకునే పొంగనాలు. ఇవి మరమరాలతో చేసుకోవచ్చు, అటుకులతో చేసుకోవచ్చు. నేను ఈరోజు మురితో ఈజీగా చేసుకునే గుంట పొంగనాలు చూపించిపోతున్నాను. ముందుగా ఒక పెద్ద బౌల్ నిండా మురీలు తీసుకున్నాను. కాస్త గోధుమ నూక, బొంబాయి రవ్వండి, ఒక 2 స్పూన్స్ మైదా లేకపోతే వరిపిండి అయినా పర్వాలేదు. ఈ మూరీల్ని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తని పౌడర్ అవుతుంది. ఈ పౌడర్లో 1 కప్పు బొంబాయి రవ్వ, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మూరీల్లో హాఫ్ బొంబాయి రవ్వ, మైదా 1 or 2 స్పూన్స్, మైదా ఇష్టం లేని వాళ్ళు వరిపిండి వేసుకోండి. ఒక హాఫ్ కప్పు పెరుగు, మొత్తం అన్నీ బాగా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటే ఇలా గరిటె జారు వచ్చే వరకు కలుపుకుని అప్పుడు మళ్ళీ ఒక్కసారి మిక్సీ తిప్పేసుకుంటే మెత్తని పిండి రెడీ అవుతుంది. లేదు మీకు ఇంకా కొంచెం బరకగా కావాలి అంటే ఇలాగే వేసేసుకోవచ్చు. రుచికి సరిపడా కాస్త ఉప్పు కూడా వేసుకుని చూసుకోండి. పెరుగు వేస్తాం కదా, అంత ఉప్పు పట్టదు. ఉప్పు వేసుకుని మరొక్కసారి మిక్సీ పట్టేసుకోండి. అంటే బాగా పేస్ట్లా కాదండి, ఒక బ్లెండ్ సరిపోతుంది. ఒక్క తిప్పితే అయిపోయినట్లే, రెడీ అయిపోయిందండి. మనకు 5 minutesలో బ్యాటర్ రెడీ అయిపోతుంది. దీన్ని మనం నానబెట్టాల్సిన అవసరం కూడా ఏం లేదండి, వెంటనే వాడేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి, కొత్తిమీర, ఇవన్నీ మీ ఆప్షన్స్. ఏది ఉంటే అది, ఏది వీలైతే అది వేసుకోండి. వేసుకుని పచ్చిమిర్చి ఇంకా సన్న తరుగు కలుపుకుంటే అసలు తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా బాగా కలిపేసేసుకొని మీరు ఇలా గుంట పొంగనాలు ఇది ఉంటే పర్వాలేదు, లేదంటే చిన్న ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చండి. కాస్త నూనె ఎక్కువ పడింది, ఇంత నూనె అక్కర్లేదండి, 2 drops సరిపోతుంది. నూనె మొత్తం ఇలా అప్లై చేసుకుని, ఇందులో కాస్త నూనె ఎక్కువే పడిందండి, నాకు ఇంత నూనె అవసరం లేదు. పెనం వేడయిన తర్వాత కొద్దిగా గరిటెతో తీసుకుని ఫిల్ చేసుకోవాలి. పూర్తిగా ఫిల్ చేయొద్దండి, పైకి పొంగుతుంది కదా, మళ్ళీ పక్కన స్ప్రెడ్ అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతుంది. లో ఫ్లేమ్లో ఒక 5 minutes ఇలా మొత్తం సెట్ చేసుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు వదిలేయండి. ఇలా ఎర్రగా కాలిపోయి రెడీ అవుతాయి. నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ అది కొంచెం ఇబ్బంది అవుతుంది, నెక్స్ట్ ఇవి బాగా వచ్చేస్తాయి. లోగా ఇలా టర్న్ చేసుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు అలా ఉంచుకోండి. లోపల వరకు కుక్ అవుతుంది. మీకు ఇదే డీప్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ ఆయిల్ అయిపోతుంది కదా. రెడీ అయిపోయి చూసారా గుంత పొంగనాలు, చాలా టేస్టీగా. ఇది వేడిగా తింటే ఇంకా మెత్తగా ఉంటాయి. లోపల తీసిన ఒక 5 minutes ఆరిన తర్వాత తిన్నారనుకోండి, లోపల చూసారా మురీలు, మనం పోహా అది బాగుంటుంది కదా, అలాగే ఇది కూడా ఉబ్బినట్టు బాగుంటాయి అన్నమాట, ఫ్లఫీగా వస్తాయి. వేడిగా కాస్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి, అంటే తడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి కాస్త వేడి చల్లారేసరికి టైట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. దీన్ని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేకుండా కూడా తినొచ్చండి. చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరమరాలు గుంత పొంగనాలు. మీకు ఈ మరమరాల ప్లేస్లో అటుకులు కూడా వేసుకోవచ్చండి. ఇంకా పిల్లలు బాగా ఇష్టంగా తినాలి అంటే కాస్త వేయించిన సేమియా ఉంటుంది కదా, అది కూడా 2 ఈ బ్యాటర్లో కలుపుకుంటే పైన సేమియా కూడా పుల్లలా తగులుతుంది కదా, పిల్లలు ఇంకా ఎంటర్టైన్ అవుతూ తింటారన్నమాట. అంతేనండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసేవాళ్ళంతా ఒక లైక్